చెప్పబోయే టాపిక్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఏ రో ఆఫ్ 30 పర్సన్స్ అని ఉన్నారు. అంటే 1 to 30 పర్సన్స్ అని ఉన్నారు. అయితే ఇఫ్ ఈ మూవ్ ఓకే అండ్ అమిత్ ఈజ్ 15 ఫ్రమ్ ద లెఫ్ట్, అంటే రైట్ అంటే రైట్ సైడ్ అంటే మన వైపు ఉన్నది, అండ్ లెఫ్ట్ అంటే రివర్స్. ఓకే, లెఫ్ట్ అంటే ఇటువైపు. అయితే ఇది అమిత్ వాజ్ 15 ఫ్రమ్ ద లెఫ్ట్ నుంచి తను ఎన్నో డైరెక్షన్లో 15th పర్సన్స్ అని ఉన్నాడు. అయితే ఇఫ్ ఈ మూవ్స్ ఫ్రమ్ 4 ప్లేసెస్ టు ద రైట్, అంటే 1 2 3 4 అంటే ఇప్పుడు 19th పొజిషన్లో అనేది ఉన్నాడు. అయితే వాట్ విల్ బీ ఈజ్ న్యూ పొజిషన్ ఫ్రమ్ ద రైట్, అంటే రైట్ నుంచి తన పొజిషన్ ఏంటి అంటే ఏంటి 19 నుంచి 30 కదా, 30 29 28 27 26 25 24 23 22 21 20 19 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే ఆప్షన్ ఏ. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2. రవి ర్యాంక్స్ 8th ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్, అంటే ఒక 30 మంది స్టూడెంట్స్ తీసుకుంటే తనకి ఎన్నో ర్యాంక్ ఉంది, 8th ర్యాంక్. అంటే ఇప్పుడు 1 2 3 అలా ఎన్నో ర్యాంకు 8th ర్యాంక్ అనమాట. ఓకే, అలా 9th అలాగా 30 స్టూడెంట్స్. ఓకే, అయితే ఇఫ్ ఈ షిఫ్టెడ్ బై 3 ప్లేసెస్, అంటే ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు 8th దగ్గర ఉన్నాడు. 3 ప్లేసెస్ అంటే ఏంటి 7th 6th అండ్ 5th, అంటే ప్రజెంట్ తను ఏ పొజిషన్ ఉన్నాడు 5th పొజిషన్ ఉన్నాడు. వాట్ విల్ బీ ఈజ్ న్యూ ర్యాంక్, ఇప్పుడు తనకి ఎన్నో ర్యాంక్ వచ్చింది 5th ర్యాంక్. ఓకే, 5th ర్యాంక్ అంటే ఏంటి ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ ఏ రేస్ ఆఫ్ 50 పార్టిసిపెంట్స్ రవి ఫినిషెస్ ఇన్ 7th, అంటే ఒక 50 మంది పార్టిసిపేట్ చేస్తే అంటే అతను అన్నది 1 2 అలా సో ఆన్ 7th అలా సో ఆన్ అలా 50 స్టూడెంట్స్ ఉంటే తను 7th ర్యాంక్లో ఉన్నాడనమాట. 50 మంది స్టూడెంట్స్ రేస్ పార్టిసిపేట్ చేస్తే తను 7th ర్యాంక్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్ ఇంక్రీజ్డ్ బై 5, ఒకవేళ ఇప్పుడు 50 మెంబర్స్ ఉన్నారు కదా, ఒక 5గురు పెరిగారు అనుకో, అప్పుడు ఏంటి అండ్ ద రవి ర్యాంక్ రిమైన్స్ ద సేమ్, అంటే ఎన్ని మంది పెరిగినా ఒక 5గురు పెరిగినా అంటే అలాగా 55 మంది. వాట్ విల్ బీ ఈజ్ న్యూ ర్యాంక్, తనకు ర్యాంక్ ఏంటి సేమే కదా 7th. ఓకే, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ ఏస్ ర్యాంక్ వాజ్ 12 ఫ్రమ్ ద టాప్, అంటే పై నుంచి చూసుకుంటే తనకి 12. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ వాజ్ 16, అంటే ఏంటి అంటే ఒక ఏ అనే ఒక ర్యాంకు తనకి 12 అనేది వచ్చింది. ఇప్పుడు టాప్ నుంచి మొత్తం ఎన్ని మంది స్టూడెంట్స్ ఉన్నారు 16, అంటే టోటల్ స్టూడెంట్స్ ఎన్ని మంది, టోటల్ స్టూడెంట్స్ 16. ఓకే, టోటల్ స్టూడెంట్స్ క్లాస్ వాజ్ 16. ఏస్ ర్యాంక్ ఎంత, ఏస్ ర్యాంక్ ఎక్కడి నుంచి టాప్ నుంచి తనకి 12. అయితే క్వశ్చన్ అయితే ఏస్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద క్లాస్, అంటే ఏ ఒక ర్యాంకు బాటమ్ నుంచి ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, అర్థమైంది కదా, అంటే ఫస్ట్ టాప్ నుంచి తన దగ్గర ర్యాంక్ 12 కదా, అంటే ఏంటి 1 2 3 4 5 6 7 ఓకే 8 9 10 11 12 13 14 15 16. ఓకే, తన టాప్ నుంచి బాటమ్ ఎంత, అతనికి టాప్ నుంచి బాటమ్కి అతనికి ఎన్నో ర్యాంకు 12th ర్యాంక్. అయితే బాటమ్ నుంచి ఎన్నో ర్యాంక్ అని అడుగుతాం. బాటమ్ అనేది ఎన్నోది 16 కదా, 16 15 14 13 12. ఓకే, అంటే 1 2 3 4 5 అంటే ఎన్నో ర్యాంక్ వచ్చింది అతనికి 5th ర్యాంక్ అనేది వచ్చింది. ఓకే, క్లాస్ అంటే 5th ర్యాంక్ రావాలంటే ముందు ఏం చేయాలి 1 2 3 4 5 అంటే తనకి ఎన్నో ర్యాంకు 5th ర్యాంక్. అంటే ఇప్పుడు 6 7 8 9 చూడు 1 2 3 4 అంటే టాప్ నుంచి అతనికి ఎన్నో ర్యాంక్ వచ్చింది 5th ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు బాటమ్ నుంచి 1 2 3 4 5
బాటమ్ నుంచి అయినా తనకి ఎన్నో ర్యాంక్ వచ్చింది, 5th ర్యాంక్ అని వచ్చింది. అయితే ఎన్ని మంది స్టూడెంట్స్ అని అడుగుతున్నాడు. 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 8 మంది స్టూడెంట్స్, 9 స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. చూసినందుకు లైక్ కొడితే కొట్టండి. థ్యాంక్ యూ.